ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుని ఆలోచన, మనం ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తామో దేవుడు మనకి మంచి ఆలోచనలు దయచేసేటువంటి దేవుడుగా ఉన్నారండి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మనం భయపడకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన ఆలోచన చూసి మన ఆలోచన చూసి మనము వ్యర్థం చేసుకోకుండా, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు కానీ ఆలోచనిస్తే ఏ సమస్య ఉండదండి. మనం ఆలోచించినప్పుడు ఏదో ఒక సమస్యలోకి మనకై మనమే కొని తెచ్చుకునే బిడలుగా ఉంటాము. మనం ఎప్పుడైతే దేవుని ఆలోచనకి లోబడి ఉంటామో దేవుడు మంచిగా మనకి జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు అండి. అంత గొప్ప సొలొమోన్ మహారాజే ఈ లోకంలో సమస్తం ఉన్నా, చేసిన రాజై ఉన్నా కూడా సమస్తము వ్యర్థం అని చెప్పేశారు. అంటే ఈ లోకంలో ఏది కూడా మనం చనిపోయిన తర్వాత ఎత్తుకొని పోలేము అని సొలొమోన్ మహారాజు గారు డైరెక్ట్గా చెప్పేశారండి. ఈ లోకంలో మనం అన్నీ సంపాదించుకోవచ్చు, అయినా కూడా మనం దేవునికి విధేయులయ్యే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి మనము దేవుని తెలివి కోసం అడగాలి, జ్ఞానం కోసం అడగాలి, ఆలోచన కోసం అడగాలి. దేవుడు కానీ ఆలోచనిస్తే అది ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి మనం దేవుని ఆలోచన కోసం ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ ఆలోచన గొప్పగా ఉంటుందయ్యా. మీ ఆలోచన కోసం మేము వెతికే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచన చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మేము భయపడకుండా దేవుని ఆలోచన, దైవ ఆలోచన మాకు దయచేయమని అడుగుచున్నాము. ఈ లోకంలో ఆస్తులు సంపాదించాలి, ఎలా కొట్టేయాలి, ఎలా చెడగొట్టాలి, ఎలా పడగొట్టాలి అనేది ఆలోచించకుండా దేవుని ఆత్మ ఎలా పొందుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా తగ్గింపు మనస్తత్వం కలగాలి, దేవుని సేవ ఎలా చేయాలి, మూర్ఖులకి ఎలా చెప్పాలనే ఆలోచన మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా కాలప దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.